నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. పుస్తక సమీక్ష అనే ఒక శీర్షిక మొదలు పెడుతున్నాను. ఈ పుస్తక సమీక్షలో ప్రధానంగా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, కవిత్వం, నవలలు, కథా సంకలనాలు, పరిశోధన గ్రంథాలు, తెలుగు సాహిత్యంలోనూ పరిశోధనలోనూ ప్రముఖమైనటువంటి వాటిని మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి మొదలుపెట్టాను. లోపలికి వెళ్ళే ముందు ఒక మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు సందేశం వస్తుంది, మీరు చూడవచ్చు. విషయంలోకి వస్తున్నాను. ఇవాళ మీకు పరిచయం చేసేటువంటి పుస్తకం తెలంగాణ దళితోద్యమ చరిత్ర. చూడండి, వివరంగా చూడండి. తెలంగాణ దళితోద్యమ చరిత్ర 700 పేజీల బృహత్ గ్రంథం. ఈ 700 పేజీల బృహత్ గ్రంథం రచించింది తమ్ముడు సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్. సంగిశెట్టి శ్రీనివాస్ పేరు తెలంగాణలో ఉన్న సాహిత్యవేత్తలకు, కళాకారులకు, కవులకు పరిచయం అవసరం లేని పేరు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ మొదలుపెట్టడం కంటే ముందు నుంచే తెలంగాణ కావాలని, ప్రత్యేక తెలంగాణ కావాలని, తెలంగాణ అస్తిత్వం గురించి గొంతెత్తుతున్న ఒక నిబద్ధ సైనికుడు లాంటివాడు సంగిశెట్టి శ్రీనివాస్. ఆర్ట్స్ కాలేజీ పైన తెలంగాణ కోసం జెండా ఎగరేసినటువంటి ఆనాటి ఉద్యమ వీరుడు సంగిశెట్టి శ్రీనివాస్. సంగిశెట్టి శ్రీనివాస్ ఎన్నో పరిశోధన గ్రంథాలు రచించాడు. ఈయన ప్రాథమికంగా లైబ్రరియన్ అయినా కూడా కవిత్వం, పాఠ్య గ్రంథాలు ఎన్నో రచించాడు. సంపాదకీయంగా కూడా ఎన్నో పుస్తకాలకు సంపాదకుడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఒక డిగ్రీ కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ గ్రంథంలో తెలంగాణ దళితోద్యమ చరిత్రలో తెలంగాణలో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా విస్తృతంగా దళితుల చరిత్రను దీంట్లో ప్రారంభంలో రచించాడు. దీని తర్వాత దళితులు వేరువేరు స్థాయిలలో, వేరువేరు వర్గాలలో, వేరువేరు ఉపకులాలలో ఉన్నటువంటి వాళ్ళ సాంస్కృతిక చరిత్రను ఇందులో రచించాడు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణలో సాగిన ఉద్యమ చరిత్ర ఇందులో ఉన్నది. 700 పేజీల సుదీర్ఘమైనటువంటి ఇందులో ఎంతో పరిశోధన గురుత్వం ఉన్నది. దళితులకు సంబంధించినటువంటి అసలు ఎవరు, దళితులంటే ఎవరు అనే ప్రశ్న వేసుకొని పరిచయం చేస్తూ దళితుల ప్రాచీన చరిత్రను ఇందులో వివరించారు. అసఫ్ జాహీల కాలంలో, ఆధునిక కాలంలో ఏం సంస్కరణలు జరిగినాయి, దళితులు ఉన్నతికి ఆర్య సమాజం ఎలా పాటుపడింది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంస్కరణ ఉద్యమాలు ఎట్లాంటివి, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయూతనిచ్చింది, మలిదశ చైతన్యం ఎలా జరిగింది, అప్పుడు జనాభా లెక్కలు ఎలా జరిగినాయి, దళితులు ఆధునిక కాలంలో వాళ్ళలో వచ్చినటువంటి చైతన్యం ఏంటి, దీన్ని చాలా విస్తృతంగా ఇందులో రాశారు. ఆ తర్వాత సాంస్కృతిక వైభవం అని చెప్పి 8వ అధ్యాయంలోకి వస్తే అందులో ఈ సాంస్కృతిక వైభవంలో ఆశ్రిత కులాలు, ముఖ్యంగా దళిత ఆశ్రిత కులాలు, దాతృకులాలు, దళితులలోనే ఉన్నటువంటి దాతృకులాలు, వాళ్ళ కళలు, సాంస్కృతిక చరిత్రని చాలా వివరంగా రచించారు. ఇందులో చిందు వాళ్ళు, యక్షగానం చేసేవాళ్ళు, చిందు భాగవతులు, శారదకాండరు, బైండ్లవారు, మిత్తిల అయ్యవార్లు, పంబాల వాళ్ళు, బేడజంగాలు, బుడిగజంగాల స్వరూపం, బుడబుక్కల వారు, బాలసంతులు, దాసర్లు, గుర్రపు వాళ్ళు, జోగిని, జోగుపట్టం, గోసంగులు, దొమ్మరోళ్ళు, కొమ్మువారు, మాస్టీలు, తలారులు, చర్మకారులు, మాలమాదిగలు, మజ్కూరి, ఇలా అన్ని కులాల వాళ్ళు ఏ రకమైనటువంటి కళలు ప్రదర్శిస్తారు, ఎవరికి ఆశ్రితులు, ఎవరు వాళ్ళకి దాతృలు, ఇంకా నృత్య రీతులు ఏంటి, సంగీత రీతులు ఏంటి, చాలా వివరమైనటువంటి పరిశోధన ఇందులో ఉన్నది. అట్లాగే దళిత సాహిత్య చరిత్రని 9వ అధ్యాయంలో ఆయన రచించాడు. దళిత సాహిత్య చరిత్రలో సాహితీ వివక్షకు ఎట్లా గురయ్యారు,
భక్తి ఉద్యమం ఎలా జరిగింది, దళిత తత్వం, సూఫీల ప్రభావం ఎలా ఉంది, తెలుగునాట దళితులలో జరిగినటువంటి భక్తి ఉద్యమం ఏంటి, దున్న ఇద్దాస్ కృషి ఏంటి, అరిగే రామస్వామి కృషి ఏంటి, గోల్కొండ సంచికల్లో దళితులకు సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయి, జీవరత్నం ఎంవై జీవరత్నం గారి కృషి ఏంటి, అట్లాగే శంకర్ జీవ రచనలు, క్రైస్తవ సాహిత్యం, దళిత అస్తిత్వోద్యమ చరిత్ర ఇంకొక అధ్యాయంలో రాశారు. పత్రికలు ఎలా పాటుపడ్డాయి, ఏది దళిత సాహిత్యం, దళిత సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన కారంచేడు దాని యొక్క రిలవెన్స్ ఏంటి, దళిత్ ప్యాంథర్స్ మేల్కొల్పు తెలంగాణలో ఎలా చైతన్యం చూపించింది, అంతర్జాతీయ ఖ్యాతి దళిత డయాస్పోరా ఎలా ఉంటుంది, అలాగే మహిళా చైతన్యం ఎలా ఉంది, మిషనరీలు ఎలా సేవ చేశారు, దళిత సాహిత్యంలో వేరువేరు మహిళలు పురుషులు చేసినటువంటి కృషిని గురించి చాలా వివరంగా రచించారు. స్ఫూర్తి ప్రదాతలైనటువంటి ఎంఎల్ ఆరయ్య, పల్నాటి శేషయ్య, పల్నాటి వేగుచుక భాగ్యరెడ్డి వర్మ గారి గురించి ఎంతోమంది, దాదాపు ఒక 100 మంది వివిధ వ్యక్తులు దళితోద్యమానికి ఎలాంటి కృషి చేశారు కూడా ఈ గ్రంథంలో చాలా వివరంగా ఉంది. రాజకీయంగా దళితులు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు, వాళ్ళ ఎత్తులు ఎట్లా ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు నిర్వహించినటువంటి పాత్ర ఏంటి, హైదరాబాద్ అసెంబ్లీలో జరిగినటువంటిది ఏంటి, కంచకచర్ల కోటేష్ ఉదంతం ఏంటి, దాని ప్రభావం తర్వాత ఎలా పడింది, దళితుల మీద జరిగినటువంటి దాడులు, కారంచేడు ఘటన, ఇవన్నీ కూడా చాలా ఆంధ్ర మహాసభలో దళితులు పోషించినటువంటి పాత్ర, అమరవీరుడు గురవయ్య, ఇలాంటి ఈ ఎన్నో విశేషాలను ఈయన ఈ గ్రంథంలో రాసించారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో దళితుల యోగదానం ఏంటన్నది కూడా మనకి చాలా భాగంగా ఇందులో పరిశోధన చేసి సంగిశెట్టి రచించారు. అల్లమ్మ మహాప్రభు మందిరం, అరుంధతీయ మహాసభ, మాలమాదిగల గొడవలు, జాంబవ వర్ణ సేవా సమితి, ఆంధ్ర మహాసభ దళితులు, హరిజన సేవక్ సంఘ్, ఆ తర్వాత రాజకీయ ఐక్యత అన్నది ఇప్పటికి కూడా ఎండమావిలా ఎలా ఉన్నది అని, నిజాం అసెంబ్లీలో ఈ స్థానం ఎట్లా ఉంది రచించాడు. అంతేకాకుండా గ్రంథం చివరిలో చాలా విలువైన ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఎంతోమంది గొప్ప వ్యక్తుల ఛాయాచిత్రాలు సంపాదించగలిగారు. ఈయన ప్రాథమికంగా పుస్తక గవేషణ వృత్తిగా కలిగినటువంటి ఒక గ్రంథ పాలకుడు కావటం వల్ల పరిశోధన గురుత్వాలు, పరిశోధన ఆకరాలు ఎక్కడెక్కడ ఎలా దొరుకుతాయో ఒక ప్రొఫెషనల్గా చేయగలిగినవాడు కాబట్టి ఇంత మంచి పరిశోధన గ్రంథాన్ని తీసుకురాగలిగాడు. 700 పేజీల తెలంగాణ దళితోద్యమ చరిత్ర సాహిత్యకారులు ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా ఎన్నో పరిశోధన గ్రంథాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పైన జరిగే దళిత సాహిత్యం మీద, దళిత చరిత్ర మీద, దళిత జానపద కళల మీద ఇక పైన జరగబోయే ప్రతి పరిశోధనకు కూడా ఈ గ్రంథం చాలా విలువైన ఆఖర గ్రంథంగా నిలబడుతుంది. నేను ఈ పుస్తకం విడుదల కాకముందే నేను కొన్నాను, కొని చదివాను. మిత్రులారా, పుస్తకం కొనండి, కొని చదవండి. నేరుగా రచయిత దగ్గర పుస్తకం కొని చదవండి. పరిశోధకులను, కవులను, సాహిత్యకారులను ప్రోత్సహించండి. ఇది ఈనాడు మనకు తప్పనిసరిగా అవసరమైనటువంటి ఒక కార్యక్రమం. తెలుగులో మలయాళంలో లాగా, కన్నడంలో లాగా 5,000, 6,000, 10,000 కాపీలు పుస్తకాలు అచ్చయ్యే రోజు వచ్చేటట్టుగా మనం ప్రోత్సహిద్దాం. నమస్తే.